దేశ ఆర్థిక వ్యవస్థలో బొగ్గు రంగం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత దశాబ్ద కాలంలో బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు మన మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయని ఆయన తెలిపారు. పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగకుండా సాంకేతికతను ఉపయోగించుకుని బొగ్గు ఇంధన రంగంలో జరగాల్సిన పరిశోధన అభివృద్దిపై ఐఐటీ హైదరాబాద్, కోల్ ఇండియా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఐఐటీ హైదరాబాద్ ఈ రంగంలో అత్యాధునిక పరిశోధనలు చేస్తోందని, తమ మంత్రిత్వ శాఖ ద్వారా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో ఇంకా అనేక రకాల సంస్కరణలు తీసుకురావాలి, న్యూ టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేయాలి, కార్బన్ తగ్గించాలనేటువంటి దృక్పథంతో కోల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెంట్రల్ మైన్ ప్లానింగ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ ద్వారా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. దానికోసము నేషనల్ సెంటర్ ఫర్ కోల్ అండ్ ఎనర్జీ రీసెర్చ్ ఒక జాతీయ స్థాయిలో ఒక R&D ఏర్పాటు చేసుకున్నాం. ఈ R&D ద్వారా దేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ ఐఐటీలతో కలిసి పనిచేయాలని నిర్ణయం కూడా తీసుకున్నాం. అందులో భాగంగా ఐఐటి హైదరాబాద్ ఈ బాధ్యత ఇచ్చాము. వారు క్లీన్ కోల్ ఎనర్జీ అండ్ నెట్ జీరో పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ వాళ్ళు స్థాపించి క్లీన్ కోల్ టెక్నాలజీస్, కోల్ యూసేజ్ లో ఏ రకంగా డెవలప్మెంట్ చేయొచ్చు, అందులో భాగంగానే ఒక ఎంఓయూ కోల్ ఇండియా అండ్ ఐఐటి హైదరాబాద్ మధ్యలో ఎంఓయూ చేసుకున్నాం.